ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫుడ్ ఈ రోజుల్లో ఒక బర్డెన్ అయిపోయింది. ఏం తినాలి, ఎంత తినాలి, పడుతుందా లేదా, ఈ 3 క్వశ్చన్స్. కరెక్ట్. ఎందుకు ఇలా మారిపోయింది? పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు ఏంటంటే నట్స్కి ఎలర్జీ ఉంటుంది, లేదా ఫిష్కి ఉంటుంది. నేను ప్రాన్స్ తినను, నేను ఫిష్ తినను, నేను నట్స్ తినను. చాలా మందికి నడిస్తే కూడా ఫాస్ట్గా ఇక్కడ చోక్ అయినట్టు అనిపిస్తుంది. ఇది రెస్పిరేటరీ కండిషన్స్, డిస్నియా అంటాము, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. ఈ డిస్నియా ఏంటంటే మనకి ఇదర్ రెస్పిరేటరీ అంటే లంగ్స్ వల్ల కానివ్వండి, కార్డియోవాస్కులర్ అంటే ఈ ఫుడ్ అలర్జీస్ అన్నవి మీరు అనేది ఎర్లీ ఆన్ తెలిసిపోతుందా, లేక ఒక స్టేజ్లో ఈ ఎలర్జన్ అనేది అడాలసెంట్ ఏజ్ కానివ్వండి, అడల్ట్ లైఫ్ కానీ తెలిసిపోతుంది. అండ్ వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ హెల్త్తో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళు అవాయిడ్ చేసేస్తారు. వెల్కమ్ టు ద లైఫ్ పాడ్కాస్ట్, ఎక్స్క్లూజివ్లీ మీ సాక్షి లైఫ్లో. ఈ పాడ్కాస్ట్ సిరీస్లో జీవితానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన ఇంకా ఉపయోగకరమైన విషయాలు చెప్తూ ఉంటాం మేము. సో ఇవాళ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడబోతున్నాం. ఫుడ్ అలర్జీస్, ఫుడ్ ఇంటాలరెన్స్ అంటే ఆహార పదార్థాలు పడకపోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20% మందికి ఎఫెక్ట్ చేస్తుంది. ఇది క్రమక్రమేణా పెరుగుతోందని తెలుస్తుంది. సో వాట్ ఈస్ ఫుడ్ ఇంటాలరెన్స్ మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ ప్రముఖ హెపటాలజిస్ట్. హీఈస్ ఎ లీడ్ హెపటాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, అందరికీ సుపరిచితులు, డాక్టర్ కావ్య దెందుకూరి. నమస్కారం అండి. నమస్కారం అండి. సో డాక్టర్ కావ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ విత్ ఫుడ్. ఈ రోజుల్లో ఒక బర్డెన్ అయిపోయింది. ఏం తినాలి, ఎంత తినాలి, పడుతుందా లేదా, ఈ 3 క్వశ్చన్స్. కరెక్ట్. ఎందుకు ఇలా మారిపోయింది? సో బేసిక్లీ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్గా, ముందు మనం అసలు దీని గురించి ఇంత ఆలోచించే వాళ్ళం కాదు. అట్లీస్ట్ మన ఎర్లియర్ జనరేషన్స్ ప్రాబబ్లీ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వల్లేమో. ఓకే, మనం ఇప్పుడు ఆలోచించేది ఏంటి అంటే మేబీ ప్రాసెస్ ఫుడ్స్ అనేవి, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. కానీ మీరు అడుగుతున్న టాపిక్లో అసలు ఫుడ్ అలర్జీ అంటే ఏంటి, ఫుడ్ ఇంటాలరెన్స్ అంటే ఏంటి, ఇందులో మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఓకే. ఒకటి ఫుడ్ అలర్జీ, ఇంకోటి ఫుడ్ సెన్సిటివిటీ, ఇంకోటి ఫుడ్ ఇంటాలరెన్స్. ఓకే, 3 చాలా డిఫరెంట్. అదే ఫుడ్కి అయినా కూడా మన బాడీ అనేది డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి సిమ్టమ్స్ అనేవి వేరేగా ఉంటాయి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది కూడా వేరేగా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఫుడ్ ఎలర్జీ గురించి మాట్లాడుకున్నామే అనుకోండి. ఇప్పుడు చాలామంది మీరు వినుంటారు, లేదా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు ఏంటంటే నట్స్కి ఎలర్జీ ఉంటుంది, లేదా ఫిష్కి ఉంటుంది. నేను ప్రాన్స్ తినను, నేను ఫిష్ తినను, నేను నట్స్ తినను, కొన్ని నట్స్ నాకు పడవు, కొన్ని చాక్లెట్స్ నాకు పడవు, కొన్ని ఫ్రూట్స్ నాకు పడవు అని అంటారు. అంటే ఏంటి, అది ఎలర్జీ అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎలర్జీ అనేది మనం మాట్లాడుకునే సెన్సిటివిటీ లేదా ఇంటాలరెన్స్ కన్నా కొంచెం సీరియస్ సబ్జెక్ట్. ఓహో. ఎందుకు అంటే అది ఇమ్యూనిటీ ద్వారా మీడియేట్ అయ్యేది. ఇప్పుడు మన ఇమ్యూనిటీ ఏంటి, ఏదన్నా ఉంటే మనం దాని నుంచి గట్టిగా కాపాడి, అది లేకుండా, అది రాకుండా మన హెల్త్ని కాపాడుతుంది ఇమ్యూనిటీ. అదే ఇమ్యూనిటీని వీకెన్ చేసేది ఎలర్జీ. ఓహో, అంటే క్రమక్రమేణా చేస్తుందా ఇది, లేక? సో ఇది ఏంటంటే అప్పటికప్పటికి మనకు తెలిసిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా ఒక పర్టికులర్ పదార్థం పడలేదు, ఒక ఫిష్ తిన్నారనుకోండి, వాళ్ళకి ఎలర్జీ వాళ్ళకి ఎలా తెలిసిపోతుంది అంటే వెంటనే వాళ్ళ టంగ్ అనేది స్వోలన్ అయిపోతుంది. టంగ్ స్వోలన్ అయిపోయి రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కొంచెం వాపులాగా అయ్యి బ్రీదింగ్ డిఫికల్టీ కానివ్వండి, చోకింగ్ కానివ్వండి, సఫకేషన్ లాగా కానివ్వండి, ఇచ్చింగ్ రావచ్చు, హైవ్స్ రావచ్చు, అంటే కొంచెం మనకి దురదల్లాగా. సో ఇవన్నీ బాడీలీ ఎనాఫిలాక్సిస్ అని అంటాం అనమాట. మనం ఎనాఫిలాక్సిస్ అంటే బాడీలో ఒక ఎలర్జన్ వచ్చింది, మన బాడీ, మన ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని అగేన్స్ట్గా వచ్చే రియాక్షన్స్ ఇవన్నమాట. సో ఇవి ఇట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్ ఆల్సో. లైఫ్ థ్రెటనింగ్ అంటే ఏంటి, ఏ విధంగా అంటే రెస్పిరేటరీ ప్యానల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి స్పాజంలోకి వెళ్ళిపోయి బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చి కొంతమందికి ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది, లేదా కొంతమందికి ఇమీడియట్గా ఎమర్జెన్సీకి తీసుకెళ్లాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ఎలర్జీ. సో ఎలర్జీలో మన బాడీ ఇప్పుడు ఒక ఎలర్జన్ వచ్చింది, అది నట్స్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, ప్రాన్స్ అవ్వచ్చు, కొంతమందికి క్రాబ్స్ అవ్వచ్చు, కొంతమందికి డైరీ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, అలా చాలా ఉంటాయి. సో అదంటూ తీసుకున్న వాళ్ళకి మన బాడీ ఐజీఈ అనే ఒక యాంటీబాడీ అంటే ఏంటంటే దీన్ని ఫైట్ చేయడానికి మన ఇమ్యూనిటీ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇది ఎక్కువగా రిలీజ్ అవుతుందంటే దాని నుంచి మనం కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అండ్ ఏది తింటే అవుతుందో మనకి చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు అర్థమైపోతుంది అనమాట. పేరెంట్స్కి, చిన్నపిల్లలకి అయింది అనుకోండి, పేరెంట్స్కి అర్థమవుతుంది, ఓ ఇది పెట్టాను, పీనట్స్ పెట్టాను, పీనట్ బటర్ పెట్టాను, లేదా ఈ సీ ఫుడ్ పెట్టాను, సో ఎలర్జీ వస్తుంది, ఊపిరి ఆడట్లేదు, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు, చోకింగ్ లాగా అనిపిస్తుంది, వెంటనే ఇచ్చింగ్ లాగా వచ్చింది, ర్యాషెస్ లాగా వచ్చాయి అని అర్థమైపోతుంది అనమాట. సో అప్పుడు ఐజీఈ అనేది బాడీ రిలీజ్ చేస్తుంది. మన బాడీకి ఎలర్జన్ పడదు కాబట్టి దీన్ని ఫైట్ చేయడానికి
ఐజీఈ అని బాడీ రిలీజ్ చేస్తుంది. సో ఇలా జనరలీ ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి Right. ఐజీ సీరం అంటే బ్లడ్ లో ఇవి ఎక్కువ ఉంటాయి. అంటే అవి ఎక్కువ ఉన్నాయంటే బాడీ అలర్ట్ మోడ్ లో ఉన్నట్టు మనం అలర్ట్ మోడ్ లో అన్వయించుకోవాలి. ఉన్నట్టు ఏదో ఎలర్జీ వచ్చినట్టు ఆ ఎలర్జీ ఏంటనేది మనం తెలుసుకోవాలి. Right. సో ఇది జనరల్ గా మనకి ఎలా తెలుస్తుంది? వెంటనే సిమ్టమ్స్ విత్ ఇన్ మినిట్స్, సెకండ్స్ లో కూడా రావచ్చు, లేదా విత్ ఇన్ మినిట్స్ టు మాక్సిమం 2 hours లోపల వచ్చేస్తుంది ఇది ఈ టిపికలీ సిమ్టమ్స్ అనేవి. ఈ ఐజీ ప్రొడ్యూస్ అయినప్పుడు బాడీలో ఈ ఇన్ఫ్లమేషన్ అండ్ మీరు అన్నట్టుగా స్పాజం రావడం వల్ల చోక్ అయ్యి చాలా మందికి లైఫ్ థ్రెటనింగ్ అవుతుందా? ఇతర కారణాలు కూడా ఉంటాయి, బ్లడ్ లో ఏమన్నా జరుగుతుందా? సో బ్లడ్ లోంచి మనకి ఐజీ రిలీజ్ అవుతుంది. సో మన ఇమ్యూనిటీని ఎఫెక్ట్ చేయడానికి ఈ మార్కర్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లడ్ లో రిలీజ్ అయ్యి ఫస్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ మనకి ఇచ్చింగ్ అంతా ఎందుకు వస్తుంది? బ్లడ్ లో అది ఎలర్జీని వెళ్ళిపోయింది కాబట్టి. సో రెస్పిరేటరీ సిస్టమ్తో పాటు బ్లడ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, మొత్తం సిస్టమిక్గా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. కరెక్ట్. మనకి వెంటనే అలర్ట్గా అయ్యేది ఊపిరాడకపోవటం, ఈ టంగ్ స్వోల్ అయిపోవటం, ఇక్కడ గట్టిగా మింగుతుంటే వాళ్ళకి ఇక్కడ ఏదో చోక్ అయినట్టు, ఇబ్బందిగా అడ్డుగా ఉండటం అలా అనిపించేస్తుంది, వాళ్ళకి వెంటనే అనిపించేస్తుంది. చాలా మందికి నడిస్తే కూడా ఫాస్ట్ గా ఇక్కడ చోక్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇది రెస్పిరేటరీ కండిషన్స్, డిస్నియా అంటాము, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. ఈ డిస్నియా ఏంటంటే మనకి ఇదర్ రెస్పిరేటరీ అంటే లంగ్స్ వల్ల కానివ్వండి, కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ వల్ల కానివ్వండి మేజర్గా రావచ్చు. ఇంకో థర్డ్ కండిషన్స్ ఈ మధ్య మీరు ఎక్కువగా విని ఉండొచ్చు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని అంటాం. అబ్స్ట్రక్టివ్ స్లీప్ బేసిక్లీ ఏంటంటే ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది సరిగ్గా ఆక్సిజన్ డెలివర్ చేయట్లేదు. రైట్ అది రైట్ రైట్. వేటి వల్ల అనేది మనకి సింపుల్గా హార్ట్ కండిషన్స్ అనుకోండి, ఈసీజీ, బ్లడ్ మార్కర్స్, 2D ఎకో మెయిన్గా చేయాలి. అందులో మనకి డౌట్ వస్తే మనము యాంజియోగ్రామ్ లాగా చేసుకుంటూ ఉండాలి. అదే రెస్పిరేటరీ సిస్టమ్ వల్ల వచ్చింది అనుకోండి, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, ఎక్స్రే, ఈ మార్కర్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది కాకుండా ఫుడ్ వల్ల వచ్చింది అనుకోండి, మనకి వెంటనే ఇమీడియట్గా తిన్న వెంటనే ఆ పర్సన్కి అర్థమైపోతుంది. అర్థం అయిపోగానే జనరలీ వాళ్ళు వెంటనే నెక్స్ట్ అడల్ట్ అనుకోండి తినరు, చిన్నపిల్లలు అనుకోండి మదర్ లేదా ఫాదర్ లేదా గార్డియన్ అనేది వాళ్ళు సస్పెక్ట్ చేసుకొని ఇమీడియట్గా వాళ్ళు ఎమర్జెన్సీకి తీసుకెళ్ళటమో, లేదా అది ఆపేసి కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ ఉందని చూసుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. సో ఫుడ్ ఎలర్జీ అనేది కండిషన్ అనేది మనం చాలా సీరియస్గా అడ్రస్ చేయాల్సింది. రైట్. ఎందుకు అంటే ఫుడ్ ఎలర్జీ వచ్చినప్పుడు వేరే ఇంటాలరెన్స్ సెన్సిటివిటీ వల్ల పొట్ట బ్లోటింగ్ కానివ్వండి, లూజ్ స్టూల్స్ కానివ్వండి, కాన్స్టిపేషన్ కానివ్వండి లైఫ్ థ్రెటనింగ్ కాదు. సో ఇవి లైఫ్ థ్రెటనింగ్ కాబట్టి మనం రీఇంట్రొడ్యూస్ చేయటం కానివ్వండి, ఆ ఫుడ్ అవన్నీ మనం చేయకూడదు తక్షణం. అసలు ఇన్ఫాక్ట్ అలర్జీస్ ఉన్న వాళ్ళు ఒక SOS మెడిసిన్ ఏమైనా పెట్టుకోవడం అవసరం అంటారా? అంటే ఫస్ట్ చిన్నప్పుడు అర్థమైంది అనుకోండి, ఫస్ట్ ఇది ఫుడ్ వలన దాని అసోసియేటెడ్ చాలా మందికి డస్ట్ వల్ల కూడా వస్తుంది. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎస్పెషల్లీ క్లోత్ కాంటాక్ట్, ఎగ్జిమా లాగా వస్తుంది డ్రెస్ మీద, లేదా వాళ్ళు తీసుకునే ఏదైనా ప్రోడక్ట్, కాస్మెటిక్ ప్రోడక్ట్ కూడా అవ్వచ్చు. అలా దేర్ ఆర్ మిలియన్ థింగ్స్ దట్ కెన్ ఎఫెక్ట్. సో మీరు అంటూ డాక్టర్ దగ్గరికి వచ్చారనుకోండి, ఓకే ఇది ఫుడ్ వల్ల అని మనం థరో ఇన్వెస్టిగేషన్స్, హిస్టరీ, ఎగ్జామినేషన్లో మాకు అర్థం అవుతుంది. ఓకే దిస్ ఇస్ పర్టికులర్ ఫుడ్ వల్ల మనకు వచ్చింది అని మనకు అర్థమైతే మేము దాన్ని బార్ చేసేసి వి విల్ ఆస్క్ దెమ్ తీసుకోవద్దు అని చెప్పి సర్టెన్ బ్లడ్ టెస్ట్ చేస్తాము. Right. దాన్ని బట్టి సో ఇది స్కిన్ ప్రిక్ టెస్ట్ అనమాట. ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్లో మనం ఐజీ లెవెల్స్ అనుకున్నామా అది, ప్లస్ మనకు అర్థమవుతుంది ఓకే ఈ పర్టికులర్ పర్సన్కి ఇవి ఎలర్జీస్ అనేవి ఉన్నాయి. అంటే ఈ డస్ట్ అన్నది మాత్రం ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంట్ ట్రిగర్ ఫ్యాక్టర్ గా అవుతుంది అది. కరెక్ట్. డస్ట్ అనేది కానివ్వండి, కొంతమందికి ఫ్యాబ్రిక్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి ఫ్రూట్స్, కొంతమందికి అలా చాలా లైక్ ఇట్ కెన్ బి డైట్ కానివ్వండి, ఇట్ కెన్ బి లైఫ్ స్టైల్ కానివ్వండి, ఇట్ కెన్ బి సర్టెన్ ఫ్యాబ్రిక్ అనుకోండి. డస్ట్ తో కూడా అంత లైఫ్ థ్రెటనింగ్ గా వస్తుంది అయితే. ఎనాఫిలాక్సిస్ ఉంటే చాలా మందికి. కానీ ఏమవుతుంది అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇమ్యూనిటీ అనేది దానికి పెరిగిపోతుంది. సో కొంతమందికి అక్యూట్ ఎక్సాసర్బేషన్స్ అని అంటాం, అంటే అది ఎక్కువ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మస్కిటో రెప్లెంట్ కొట్టిన హిట్ కానివ్వండి, లేదా బయట మస్కిటోస్ కొడుతుంటే దే కాంట్ బ్రీత్, ఆస్తమా అటాక్ లాగా వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళకి అది పడదనమాట. కొంతమంది అఫ్ కోర్స్ మనం మామూలుగా నో వీ డోంట్ వాంట్ టు బ్రీత్ అనుకుంటాం, మొహం మాస్క్తో కవర్ చేసుకుంటాం. కానీ కొంతమందికి దే విల్ హ్యావ్ ఎన్ అక్యూట్ బ్రెత్లెస్నెస్. రైట్. సో అలాగే స్విమ్మింగ్ పూల్లో కానివ్వండి, అలా వెరీ కోల్డ్ నేచర్డ్ ఆఫ్ ద వాటర్ ఉందనుకోండి, అలా చాలా ఉంటాయి. ఈ ఫుడ్ అలర్జీస్ అన్నవి మీరు అనేది ఎర్లీ ఆన్ తెలిసిపోతుందా, లేక ఒక స్టేజ్ లో సడన్ గా డెవలప్ అయ్యి మనకు తెలియకుండా? ఎందుకంటే చాలా చోట్ల మనకి ఇప్పుడు ఫుడ్ లేబుల్స్ మీద రాస్తున్నారు మే బి ప్రాసెస్డ్ వేర్
నట్స్ ఆర్ ప్రాసెస్డ్ అని చెప్పి కరెక్ట్. ఇన్ అ ఫెసిలిటీ వేర్ ఎలర్జెన్స్ ఏమన్నా ఉన్నాయంటే నట్స్ ఉండొచ్చు, ఇది ఉండొచ్చు అని వాళ్ళు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తారు. చేస్తున్నారు. ఎందుకంటే అది అక్యూట్ కండిషన్‌కి కూడా దారి తీయొచ్చు. కొంచెం తెలియకుండా తినేసని. అవును. అవును. సో ఇవి లేటర్ ఆన్ కూడా జీవితంలో డెవలప్ అవుతాయండి? జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోర్ దెన్ 95% ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ ఎలర్జెన్ అనేది అడాలసెంట్ ఏజ్ కానివ్వండి, అడల్ట్ లైఫ్ కానీ తెలిసిపోతుంది. అండ్ వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ హెల్ప్‌తో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ద్వారా వాళ్ళు అవాయిడ్ చేసేస్తారు. నో, ఐ విల్ నాట్ ఈట్ దిస్ బికాజ్ ఐ నో నాకు ఇది అవుతుంది అని వాళ్ళకి అర్థమైపోతుంది. వెరీ రేర్‌లీ మనకి లేట్‌గా కూడా రావచ్చు. చాలా రేర్‌గా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి చిన్నప్పుడే వచ్చేస్తుంది అది. ఇది కామన్‌గా ఉండే టాప్ అలర్జెన్స్ ఏంటండి? సో మనకి నట్స్ అనేవి చాలా కామన్. ఎస్పెషల్లీ పీనట్స్. పీనట్స్, పీకెన్స్ అంటాము. ఏ నట్ అయినా కొంతమందికి ఆల్మండ్స్ పడవు. కొంతమందికి క్యాష్యూస్ పడవు. కొంతమంది పీనట్స్ పల్లీలు పడవు. కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ పడవు. కొంతమందికి ఎగ్స్ పడవు. డైరీ అండ్ ఎగ్స్ ఆర్ టాప్ ఆన్ ద లిస్ట్. ఓహో! యాక్చువల్లీ అది వేరే వాళ్ళు ఇంటాలరెన్స్ లాగా అనుకోవచ్చు. కానీ ఎగ్స్, డైరీ ఆర్ టాప్ ఆన్ ద లిస్ట్. అది కాకుండా నట్స్. అది కాకుండా సీ ఫుడ్. సీ ఫుడ్ ఇస్ ఆల్సో కామన్. ఫిష్ కానివ్వండి, ప్రాన్స్ కానివ్వండి, క్రాబ్స్ కానివ్వండి, దే ఆర్ నోన్ టు కాజ్. జనరలీ చికెన్ ఒకవేళ ఇంటాలరెన్స్ లేదు, ప్రోటీన్ బాగానే డైజెస్ట్ అవుతుందంటే చికెన్, మటన్ ఆర్ వెల్ టాలరేటెడ్. కొంతమందికి మనం విల్ కమ్ టు నెక్స్ట్ అనమాట. ఇవి జనరలీ ఏ కేటగిరీలో రావచ్చు అని. కానీ కామన్‌గా అయితే నేను చెప్పినవి. రైట్. సో ఫుడ్ ఎలర్జీ అనేది ఎస్పెషల్లీ మనము రీఇంట్రడ్యూస్ చెయ్యొద్దు. అంటే ఒక్కసారి మనకి బ్రీదింగ్ డిఫికల్టీ కానివ్వండి, రన్నింగ్ నోస్ కానివ్వండి, ఇచ్చింగ్ కానివ్వండి, ర్యాషెస్ కానివ్వండి వచ్చాయంటే ఇమీడియట్లీ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది ఫుడ్ ఎలర్జీయా అని మీరు చెక్ చేసుకోవాలి. దాన్ని రీఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై మాత్రం చేయొద్దు. చేయకూడదు. చేయొద్దు. అండ్ అన్లెస్ యూ హ్యావ్ అ సూపర్విజన్.